ఎస్పెషల్లీ ప్రభాస్ అయితే కనుక చాలా అంటే చాలా బాగున్నాడు. నాకు ఓవరాల్ గా ప్రభాస్ అంకే చూడాలనిపించింది అంతే. ఎవ్రీథింగ్ టూ గుడ్. కానీ చెప్తున్నాను కదా, నాకు ప్రభాస్ తప్ప ఇంకెవరిని చూడబుద్ధి కాలేదు. ఎందుకంటే వాడి హైట్ మొత్తం వాడే కనిపిస్తున్నాడు టోటల్ గా. సో అందుకని ఫస్ట్ కొద్దిగా డ్రాగన్ అంతే. ఏంటంటే తన రియాలిటీ ఇంకా బయటికి రాలేదు కదా, అప్పుడు దాకా కొద్దిగా స్లోగా వెళ్తూ ఉంది. ఎప్పుడైతే వాడు బయటకు వచ్చాడో అప్పటి నుంచి టూ మచ్ గా ఉంటుంది. ఇంటర్వెల్ సీన్ ఎక్స్పెషల్లీ ఇంటర్వెల్ సీన్ బాగుంటది ఎక్కువ, అది చూడొచ్చు ఎక్కువ బాగా. లాస్ట్ లో ఏంటంటే ఎవరు అంత ఎక్స్పెక్ట్ చేయరు. ఏంటంటే తను వేరే వర్గానికి రివీల్ చేయకూడదు, బట్ ఓకే నాకు నచ్చింది బాగా. సాంగ్స్ అయితే నాకేం అర్థం కాలేదు ఫస్ట్ థింగ్, ఎందుకంటే సాంగ్స్ ఎప్పుడు వినలేదు అసలు. నేను ఓన్లీ ట్రైలర్ చూసాను. శృతి హాసన్ అంత ఏం లేదు యాక్టింగ్. ఎందుకంటే ఏంటంటే కేజీఎఫ్ ఫస్ట్ లాగానే ఉంది టోటల్ గా. అది వేరే ఇది వేరే అంతే, కాన్సెప్ట్ మాత్రం. నేనైతే 4 ఇస్తాను అంతే. 6 ప్యాక్ కాదు, ఓన్లీ ప్రభాస్ కోసం, ఓన్లీ ప్రభాస్ యాక్టింగ్. యా టూ మచ్. లేదు లేదు, బాహుబలి మాత్రం అస్సలు చేయదు. ఏంటంటే కేజీఎఫ్ ఒక రకంగా వేరేలా ఉంటుంది ఆ కాన్సెప్ట్, ఇది ఇంకో రకం కాన్సెప్ట్ అందుకని.